అట్లాగే మన బీసీ కులాలు ఇందులో ముద్రాజ్ బిడ్డలు అట్లాగే ఇది కుర్మా భవనం, ఇది తెలంగాణ రాష్ట్ర కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్టు భవన్, దొడ్డి కొమరయ్య కుర్మా ఆత్మ గౌరవ భవనము. ఈ భవనము ఎందుకు ఇచ్చారు మనకు? మన పేద విద్యార్థులు చదువుకోవడానికి మన కేసీఆర్ సార్ గారు మనకు ఈ బిల్డింగ్ 5 ఎకరాలు 5 కోట్లు ఇచ్చారు. ఈ భవనాన్ని మన పిల్లల గురించి, హాస్టల్ గురించి, ఎక్కడెక్కడ ఉన్న మారుమూలలో పల్లెటూరుల్లో ఉన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో చదివిపించి ఏదో మనకు ఉన్నతమైన స్థాయిలోకి చదువుకోవాలని మనకిస్తే మా పెద్దలు ఎగ్గె మల్లేష్ గారు, బీర్లా ఆయలయ్య గారు, అట్లాగే క్యామ మల్లేష్ గారు ఈ భవనాన్ని, ఈ జాగను మొత్తము పెద్దలకు ఎవరికి మన నారాయణ కాలేజ్ వాళ్ళకు అద్దెకిస్తున్నారు. ఎందుకండి మరీ అట్టడుగు నుంచి వచ్చాం మనము, మన పేద పిల్లలం మనము. మా తాతలు, మా ముత్తాతలు సంచార జాతి మాది, గొర్రెలను మేపేటోళ్ళు. 6 నెలలు ఊర్లు ఉంటే 6 నెలలు అడవిలో ఉండేటోళ్ళు. పాములనక, సింహాలనక, పులులనక మా అక్కడ ఉండేటోళ్ళం మేము. ఇప్పటికైనా చదువులో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వద్దామంటే మీరు మా పెద్దలై ఉండి మనలనే నిట్టడుగున దొక్కుతుంటే మరి ఇంకెవరికి మా గోడ ఎవరికి చెప్పుకోవాలి? మొన్ననే వికారాబాద్ నుంచి కానిస్టేబుల్ కోచింగ్ కానీ దిల్సుఖ్ నగర్ తీసుకుపోయినాం మేము పిల్లల్ని 5-6 మందిని. అక్కడనే హాస్టల్ ఉంది, అక్కడనే కోచింగ్ అని. అదే కోచింగ్ మన ఈ భవన్లో ఉంటే, మన దొడ్డి కొమరయ్య భవన్లో ఉంటే మన పిల్లలు ఇక్కడనే చదువుకొని ఒక IAS, ఒక IPS ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుతారు కాండి. మనం గిట్ట మనకి ఎమ్మెల్యే చెప్పుకోవడానికి మనం ఎవరిదానికి పోతున్నాం? మన బాధలు, మన గోసలు ఉంటే మొన్ననే గొర్రెలు ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేరు. ఇంత ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఏం చేసినా కానీ మన ఇప్పుడు ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గిట్ట ఇది పట్టి అన్నట్టే అసలు ఉంటుండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు మీ పాదాలకు వందనాలు చేస్తున్నాము. దయచేసి మా కుర్మలకు ఇచ్చిన ఆస్తిని ఎవరికో తాకట్టు పెడుతుంటుంటే మీరు దయచేసి వాళ్ళతో మాట్లాడి సరిచేయండి. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. అన్ని కులాలకి ఇక్కడ ఇస్తే ఒక్కరికే ఎవరికి లేరు, అన్ని కులాలకి ఇచ్చిరు. అందరము కలిసి పోరాడి మన జాగాను మనం తెచ్చుకున్నదాకా మనం వదలొద్దని ఈ సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇందులో జోక్యం చేసుకొని మా కురుమలకు, ముద్రాజ్ బిడ్డలకు ఉన్న కులాలందరికీ ముంగటుండి అందరికీ ఇప్పించాలని కోరుతున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత.